ఈ నా సంఘములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా. ఆత్మను సగుమయా పావనాత్మను సగుమయా. శుద్ధాత్మ దేవా శుభములదాత ఉజ్జీవనీయుమయా. శుద్ధాత్మ దేవా శుభములదాత ఉజ్జీవనీయుమయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 108వ కీర్తన 6వ వచనము. నీ పిల్లల పిల్లలను చూచేదవు ఇశ్రాయేలు మీద ఆయన నీ పనిని ఆస్వాదించి, నీ కుటుంబాన్ని ఆస్వాదించి, నీ సంఘాన్ని ఆస్వాదించి, నీ పట్టణాన్ని ఆస్వాదించి, నీ భవిష్యత్తును కూడా ఆశీర్వదించి కుటుంబ వ్యవస్థపై దేవుని యొక్క మనుగడను మనతో ఉంచుతుంది. కాబట్టి మనం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. చాలామంది వృద్ధాప్యంలో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు గత రాత్రి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే దానిలో మాకు తెలిసిన కుటుంబం తల్లిని క్యాన్సర్ వస్తే కొన్ని దినాలు చూశారు. బ్రతికే ఉన్నారు పిల్లలు, కానీ వాళ్ళకి కోపం వచ్చి మరి డబ్బులు లేకో లేక డబ్బులుండి ప్రేమ లేకో ఎక్కడో హాస్పిటల్లో తీసుకెళ్ళామని అక్కడ ఉంచేసి వచ్చేసారు. ఆమె ఏమని మరి ఆమె ఆర్తనాదం ఏమని గోచరిస్తుందంటే, నేను నా ఇంట్లో చచ్చిపోవాలి, నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళండి, హాస్పిటల్లో నేను ఇక్కడ చచ్చిపోవాలని చెప్తుంది. బిడ్డలు హాస్పిటల్ వదిలిపెట్టి వచ్చేసారు. ఇక అక్కడ బ్రతికినా చచ్చిపోయినా తర్వాత తీసుకొస్తారేమో తెలియదు. ఇక చాలా కుటుంబాలు ఇలా ఉన్నాయి. పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దినటువంటి తల్లిదండ్రులను చూడలేనటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నటువంటి పిల్లలు రేపు వారి జీవితాలు ఎలా ఉంటే వారు గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ప్రేమలు చల్లారిపోయినాయి. తల్లిదండ్రులను ప్రేమించలేనటువంటి మనసు కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను పట్టించుకోకుండా ఉన్నటువంటి కుటుంబాలు లేకపోలేదు. సరైనటువంటి రీతిగా వారిని కనేసి రోడ్ల మీద వదిలేసి